మానవులకి 18 ఆదర్శ సూత్రాలు పత్రిజీ గారు మనకు తెలియజేయడం జరిగినది. దాన్ని నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఓకే, నెక్స్ట్ మొదటిది ఒకటవది, సరైన ధ్యానం అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం. మొదటిది ఏంటి అంటే సరైన ధ్యానం అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం. అంటే మనం రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉన్నాము కదా, దానినే ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా చేయమని చెప్తున్నారు. ఆనాపానసతి ధ్యానాన్ని అందరి చేత చేయించడం అంటే ఇది మనం చేయడమే కాదు, ఇంకా ఇతరులతో కూడా చేయించాలని చెప్పేసి ఇక్కడ పత్రిజీ గారు ఈ మొదటి యొక్క ఆదర్శ సూత్రంలో తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఎలా అంటే క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏ మాత్రము లేవు. ఇక్కడ ఏ మాత్రము కూడా హఠయోగకు సంబంధించిన అంటే ఇబ్బంది కలిగించే యొక్క ఆసనాలు లేవు. ఏమైనా స్థిర సుఖాసనంలో కూర్చొని 2 కాళ్ళు క్రాస్ చేసి 2 చేతులు జోడించి 2 కళ్ళు మూసుకొని చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండమని చెప్పి మనం రెగ్యులర్ గా చేసే ధ్యానము అది పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏ మాత్రము లేవు అని మనం ఇక్కడ ఈ మొదటి దానిలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రెండవది వచ్చేసి సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవాలి. ఏంటి అవి? ఉదాహరణకి సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ఏంటంటే ఉదాహరణకి స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, అనిబిసెంటో, టోర్ఖోమ్, సరాయ్ డారియన్ ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయడం. ఇంకా ఏమని చెప్తున్నారు? అదే స్వాధ్యాయము, ధ్యానం తర్వాత స్వాధ్యాయము అంటే జ్ఞాన పుస్తకాలను మనం చదివి తెలుసుకోవడం. మూడోది వచ్చేసి ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవడం, అందరి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినడం. మూడోది వచ్చేసి రెగ్యులర్ గా సజ్జన సాంగత్యం అని చెప్తూ ఉంటారు. మనకు ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాలను ఇతరులతో చెప్పడం మరియు ఇతరులు చెప్పే ధ్యానానుభవాలను మనం కూడా వినడం, ఇది మూడవది. నాలుగవది వచ్చేసి వీలైనంత వరకు మౌనం అలవర్చుకోవడం. అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవడం, అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. అసలు ఏంటంటే అవసరం లేని విషయాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కన వాళ్ళు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ పనుల్లో నిమగ్నమైనప్పుడు తెలుసుకునే ప్రయత్నాలు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం తెచ్చారు, ఇలా అంటే అవసరమైన విషయాలు అన్నట్టు నాకు తెలిసింది. అలా ప్రాపంచిక విషయాలు దానివల్ల ఎలాంటి ఉపయోగాలు కూడా ఉండవు. కాబట్టి మనం పూర్తిగా అలాంటి అవసరం లేని విషయాలన్నీ కూడా ప్రాపంచిక విషయాలు నిషిద్ధం అని చెప్పారు. నాలుగవది పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. ఏంటది? పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. సామూహికంగా ధ్యానాలు చేయాలి. ఎప్పుడు? పౌర్ణమి సమయాలలో సామూహికంగా ధ్యానాలు చేయడం మంచిది అని చెప్పేసి ఇక్కడ 5వ దాంట్లో తెలియజేయడం జరిగినది. 6వది వచ్చేసి ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం. ధ్యానానికి మనం పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మనము ఇంట్లో ఉండి చేసిన దానికన్నా కూడా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ మనకి వస్తుంది అని మనకు అది ఇన్నర్ గా చేసినప్పుడు అర్థమవుతుంది. ఇంట్లో 1 గంట చేసామనుకోండి, పిరమిడ్ లో హాఫ్ అన్ అవర్ చేసిన ఎనర్జీ మనకి ఇంట్లో గంట చేస్తే వస్తుంది అన్నట్టు. అంటే ఎక్కువ ఎనర్జీ తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రతి ఇంటిలోను కూడా పిరమిడ్లని ఏర్పాటు చేసుకోవాలి. అవి ఎలా అంటే ఇప్పుడు బయట మనకి చెక్కతో తయారు చేయబడినటువంటి క్రిస్టల్స్ తో తయారు చేయడం ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి. 7వది వచ్చేసి అల్లోపతి మందులను పూర్తిగా మానివేయటం. సర్వదా ధ్యానాన్ని శరణు వేడుకోవడం. ఏమని చెప్తున్నారు? 7వది అల్లోపతి మందులని పూర్తిగా మానివేయడం, సర్వదా ధ్యానాన్ని శరణు వేడుకోవడం. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఈ ధ్యాన సాధన ద్వారా మనకు ఉన్నటువంటి అదే బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, హార్ట్ అటాక్ ఇలా రోగాలు వస్తుంటాయి కదా, వాటన్నింటినీ కూడా ధ్యాన సాధన ద్వారా తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకొని మెడిసిన్ కి అలవాటు పడకుండా మనం ధ్యానం ద్వారానే రోగాలు నిర్మూలన అంటే రోగాలు రాకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చక్కగా చెప్తున్నారు మాస్టర్స్ పత్రిజీ గారు. నెక్స్ట్ 8వది వచ్చేసి కోడిగ్రుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించడం. శాకాహారంలోనే పరిమిత ఆహారమే యుక్తం. 8వది వచ్చేసి ఏమని చెప్తున్నారు?
కోడిగుడ్లు కూడా మాంసాహారము కోడిగుడ్లతో సహా త్యజించడం అంటే తినకుండా ఉండడం. శాకాహారంలోనే పరిమిత ఆహారమే యుక్తం. అంటే శాకాహారం తీసుకున్నప్పటికీ కూడా లిమిటెడ్ గా తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. 9వది వచ్చేసి ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండడం. నేచర్ తో ప్రకృతితో మనం వెళ్ళవచ్చు. సీనియర్ మాస్టర్స్ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారితో మనం వెళ్ళినప్పుడు మనకి ఆ ఎనర్జీ చక్కగా పాస్ అవుతూ ఉంటది. 10వది వచ్చేసి ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం. దీనికంటూ ప్రత్యేకమైన దీని మీద నాకు కూడా కొంచెం సందేహం. చిన్ననాటి నుంచే పిల్లలకి తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో ప్రశిక్షణ ఇవ్వడం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి మనం ఆనాపానసతి ధ్యానాన్ని పరిచయం చేసి వాళ్ళతో చేయించడం. ఇక్కడ నేను గమనించినట్లయితే కావ్యగా వాళ్ళ చుట్టూ చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ప్రాక్టీస్ చేయించాలి. ధ్యానం గురించి చెప్పాలి, చేయించాలి. నెక్స్ట్ 12వది వచ్చేసి ప్రతి ఒక్కరు గురువులుగా తయారు కావడం, శిష్యులుగా కాక మాస్టర్లుగా విరాజిల్లడం. అంటే ఇక్కడ ఏమని చెప్తుంటారు పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా ఏమనంటే ఎక్కువ తక్కువలు కాదు, ఎవరికి వాళ్ళే గురువు అని చెప్పి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా కాక మాస్టర్లుగా విరాజిల్లడం, ఎదగాలి, ఆ స్థాయికి రావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒకరోజు ధ్యానం చేసిన వాళ్ళని మాస్టర్సే అంటారు. నాకు చాలా నచ్చింది అది. అంటే ఇక్కడ సీనియర్ జూనియర్ అనేది లేదు, ఒకరోజు ధ్యానం చేసిన వాళ్ళు మాస్టర్స్ గానే పిలవడం అనేది నాకు చాలా చక్కగా అనుభూతిని ఇచ్చినది. ఏంటంటే ఇక్కడ ఏం తెలుసుకున్నానంటే అందరూ సమానమైన తత్వాన్ని ఎవరికి వాళ్ళే గురువులు, ఎవరికి వాళ్ళే మాస్టర్స్ అని చెప్పడం బాగా అనిపించినది. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ 13వది వచ్చేసి ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో డబ్బు తీసుకోకపోవడం. గురువుకు శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. ఇది చక్కగా ఉంది. ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ధ్యానం చెప్పడానికి గాని, ధ్యానం గురించి పరిచయం చేయడానికి గాని, క్లాసెస్ కి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మనం డబ్బు వాళ్ళు ఇచ్చినట్లయితే దాన్ని స్వీకరించకూడదు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమని చెప్తున్నారు, గురువుకి శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహం మాత్రమే. వాళ్ళు ఏమైనా అంటే ఏ విధంగా కూడా వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, ఓన్లీ స్నేహబంధం మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. 14వది వచ్చేసి విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్యారాధనకే అంకితం కావడం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, విగ్రహారాధన చేయకపోవడం మంచిది. ఎందుకంటే మన అపోదీపో మనలో ఉన్నటువంటిది అంటే మన యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ధ్యానం ద్వారానే తెలుసుకోగలుగుతాం అన్నది మనకి ఇక్కడ కూడా అనుభవపూర్వకంగా మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుంటున్నాము. 15వది వచ్చేసి ఎవరి జీవిత సమస్యలను వారే స్వంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవడం. ఇక్కడ అంటే మనకి ఏదైనా సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినట్లయితే ఎవరికి షేర్ చేసుకోనక్కర్లేదు, ఈ ధ్యానం ద్వారానే అన్ని కూడా చక్కదిద్దబడతాయి అని చెప్పేసి మాస్టర్స్ ఇక్కడ చెప్పడం జరిగినది. నెక్స్ట్ 16వది వచ్చేసి గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం. ఏమని చెప్తున్నారు, గృహస్థ జీవితాన్ని ఆనందంగా గడపడం, ఇతరుల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టకపోవడం. ఇక్కడ మనం తెలిసి కానీ తెలియక కానీ ఏం చేస్తుంటాం అంటే వేరే వాళ్ళ విషయాలలో తలదూర్చి సలహాలు ఇస్తూ ఉంటాం తెలియకముందు. దీని గురించి తెలియకముందు, తెలిసిన తర్వాత కట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో ఏంటంటే అద్భుతం, మనం ఏమి వాటికి సొల్యూషన్ చూపించలేము, ఏమైనా దారి ధ్యానం చేయండి అని చెప్పగలుగుతాం. వాళ్ళ యొక్క సమస్యకి వాళ్ళకే సెట్ చేసుకోవాలనేది ఈ ధ్యానం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. 17వది వచ్చేసి అన్ని గ్రామాలలోను అన్ని పట్టణాలలోను పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విధిగా నెలకొల్పడం. ఇక్కడ ఏమని చెప్తున్నారు పత్రిజీ గారు, ధ్యాన జగత్, ధ్యాన పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఇట్లా చెప్తున్నారు కదా. ప్రపంచమంతా కూడా పిరమిడులనే కట్టించాలని చెప్తున్నారు. ఇంటింటికి పిరమిడు రావాలని చెప్పేసి సారు సంకల్పం అంట. అలాగే స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపాలలో ప్రచురించడం. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ విధంగా ధ్యాన సాధన చేసి వాళ్ళ అనుభవాలను పుస్తకాల రూపంలో గ్రంథాలు రాయమని చెప్తున్నారు. అలా రాసిన వాళ్ళలో నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. ప్రకృతి ఉమామహేష్ సార్ భిన్నంగా ఆలోచించు, నేనింతే, ఇంకొకటి 3వది కూడా ఏదో రాయబోతున్నారంట. ఇంకా శుభరాణి మేడం కూడా ఒక బుక్ 18 ఆదర్శ సూత్రాలు మాస్టర్స్. ఇందులో మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాము, ఇంకా ఏం చేంజ్ అవ్వాలనేది గమనించుకొని మనం సాధన చేయవచ్చు.